హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చూడబోతున్నది షిపేట్ దగ్గరలో ఉన్న సాగర్ దుర్గాదేవి గుడి. నవరాత్రి సమయంలో మనం పోర్ట్ వెంకటేశ్వరం గుడి నుండి బోటు ద్వారా సాగర్ దుర్గాదేవి గుడికి వెళ్ళొచ్చు. మేము ఇప్పుడు ఈ గుడికి సింధ్యా మీదుగా వెళ్తున్నాము. సింధ్యా జంక్షన్ నుంచి షిపేట్కి వెళ్ళే దారి ద్వారానే మేము ఈ గుడికి వెళుతున్నాము. మనం ఇప్పుడు చూస్తున్నది హిందుస్థాన్ షిప్యార్డ్. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ పచ్చని చెట్ల మధ్య అలా ముందుకు సాగుతూ వెళ్తుంటే రైట్ సైడ్లో డాల్ఫిన్ హిల్స్ నేవల్ క్వార్టర్స్కి వెళ్ళే దారి కనిపిస్తుంది. ఈ డాల్ఫిన్ హిల్స్కి ఓన్లీ నేవల్లో పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే పంపిస్తారు, ఇతరులకు ప్రవేశం లేదు. అలా ముందుకు ప్రయాణిస్తే రోడ్డుకి ఇరువైపులా ఒకవైపు షిప్యార్డ్ బౌండరీ వాళ్ళు, మరోవైపు పచ్చని చెట్లతో 5 నిమిషాలు ప్రయాణిస్తే మనం సాగర్ దుర్గాదేవి టెంపుల్కి చేరుకోవచ్చు. ఈ సాగర్ దుర్గమ్మ గుడికి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ చూస్తే బీచ్ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి షిప్యార్డ్కి వెళ్ళే నౌకలు మరియు చిన్న చిన్న వాడలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఈ వర్షాకాలం అవడం వల్ల చెట్లు గుబురుగా పెరగడం వల్ల వ్యూ అంత అద్భుతంగా కనిపించట్లేదు. ఫొటోస్కి వీడియోస్కి అంత అనుకూలంగా లేదు. ఎలాగైతేనే మనం ఇప్పుడు సాగర్ దుర్గమ్మ గుడికి చేరుకున్నాం. ఇక్కడ చూస్తున్నది మీరు మెట్ల మార్గం. ఇలా ముందుకు వెళ్తే మనం సాగర్ దుర్గమ్మ గుడికి వెళ్ళొచ్చు. అయితే ఇంకో మార్గం ఉంది, బైక్ ద్వారా పైకి వెళ్దాం. కొద్దిగా అప్ ఉంటుంది, అప్ ఎక్కితే మనం సాగర్ దుర్గమ్మ గుడికి చేరుకోవచ్చు. ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని ముందుకు వెళ్దాం. ఈ సాగర్ దుర్గాదేవి గుడి నవరాత్రిలో కొద్దిగా రష్గా ఉంటుంది. ఉదయమే వెళ్దాం అనుకున్నాం గుడికి, కానీ వర్షం పడడం వల్ల మేము మధ్యాహ్నం వెళ్ళాం. అందువల్ల గుడి కొద్దిగా ఖాళీగా ఉంది. మనం ఇప్పుడు చూస్తున్న గుడి ఎంట్రన్స్ ద్వారం. ఈ ద్వారం నుండి ఒక 200 మెట్లు ఎక్కితే మనం గుడికి చేరుకోవచ్చు. వర్షం పడడం వల్ల కొద్దిగా భక్తులు ఇబ్బంది పడ్డారు, కానీ చాలా అద్భుతంగా ఉంది. ఎలాగైతేనే ఎప్పటి నుంచో వైజాగ్ ఉండి వెళ్ళాలనుకుంటున్న సాగర్ దుర్గాదేవి గుడికి చేరుకున్నాం. ఇక్కడ అడుగు పెట్టగానే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. గుడి ఆర్గనైజర్లు కూడా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం చేసుకునేటట్లు చేశారు. గుడి మొత్తం ఒకసారి తిరిగి చూసేసి మనం దర్శనానికి వెళ్ళిపోదాం. నవరాత్రుల కారణంగా భక్తులకి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దసరా రోజు శ్రీ సాగర్ దుర్గ అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి వైజాగ్లో ఉండి కూడా ఈ అమ్మవారి గుడికి వెళ్ళలేకపోయాను. ఎన్నోసార్లు వెళ్దాం అనుకున్నాను, కానీ ఈసారి నాకు ఈ అదృష్టం దక్కింది. ఈ కొండ మీద నుంచి చూస్తుంటే బీచ్ అందాలు మరియు షిప్ యార్డు, వైజాగ్ పోర్ట్ అందాలు అంత అద్భుతంగా కనిపిస్తున్నాయి. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ గుడికి రావాలంటే సిండియా మీదగా అయితే 365 రోజులు పర్మిషన్ ఉంటుంది. అలాగే వైజాగ్ పోర్ట్ నుంచి రావాలంటే ఓన్లీ నవరాత్రుల్లో మాత్రమే బోట్ షికారు ఉంటుంది. అందువల్ల ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి.